వారు రకరకాలైనటువంటి ఆ ఆచారం పద్ధతులను వెళుతూ నన్ను చూసి వాళ్ళు మాట్లాడుకోవటం ఆపేసి ఇప్పుడు కాదు మాట్లాడుకునేది, తర్వాత అబ్బాయి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, అబ్బాయి వెళ్ళిన తర్వాత మనం ఇది చేసుకుందాం అని సేవకునిగా గౌరవం అయితే ఇచ్చారు, కానీ ఆ ఆచారాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము లేకపోవటం ద్వారా. దేవుని భయముతో మనం జీవిస్తే నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా నేను రాగానే అటెన్షన్లోకి వెళ్ళిపోయారు. నేను రావటం కాదు, దేవుడు మన జీవితంలో మనల్ని చూస్తూ ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడనే అటెన్షన్లో మనం గనక జీవించగలిగితే జీవితంలో ఏ టెన్షన్స్ లేకుండా మనం జీవిస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఒక అటెన్షన్లో మనం ఉండగలిగితే ఇక జీవితంలో మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా ఉంటాం. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పాపము చేయటానికి భయపడతాడు కదా.